హాయ్. హాయ్. ఓకే, ఫన్నీ క్వశ్చన్ సార్, ఆన్సర్ చెప్తారా? చెప్తాం. ఓకే, అబ్బాయిలు ఎందుకు ఎక్కువగా డ్రింక్ చేస్తారు? తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? పనిలేక. అవునా, నిజమా? పని లేక. పని లేదు కాబట్టి తాగుతారు మీరు. అంతే. మీకు ఆ హ్యాబిట్ ఉందంట? ఉంది. మాకేం లేదు. నాకైతే లేదు, వీడికి ఉందేమో. నాకైతే ఉంది. ఇంకా ఎందుకు తాగుతారు అబ్బాయిలు? యాక్చువల్గా గోల్ కోసం ట్రై చేస్తూ ఉంటాం. ఏంటి? ఆ గోల్ కి చాలా డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి సంథింగ్ ఆ ట్రావెలింగ్ లో కొంచెం టైం ఇక్కడ అంటే గోల్ అంటే ఏ గోల్? నార్మల్ గా నేను ఎస్ఐ ట్రై చేయాలనుకుంటున్నాను. చాలా డిస్టెన్స్ ఉంటుంది, ప్రిపేర్ అవుతూ ఉంటాం కాబట్టి చాలా డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి అరే ఏంట్రా ఇది? నార్మల్ ప్రిపరేషన్ కొంచెం డిస్ప్రెషన్ లో కొంచెం అంతే. ఎందుకు చక్కగా ప్రిపేర్ అయితే సరిపోతుంది కదా. చేయడం ఎందుకు? నేను డ్రింక్ చేయనని చెప్తున్నా, వీడు డ్రింక్ చేస్తాను. అంటే మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే అబ్బాయిలు ఎందుకు ఎక్కువగా చేస్తారు? రోజు ప్రెజర్ ఫీల్ అవుతా ఉంటారు కదా. నాకు అర్థం కాలేదు సార్. అంటే ఎస్ఐ అంటే నార్మల్ సాఫ్ట్వేర్ కోచింగ్ లాగా 2 months లో అయిపోదు కదా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఎస్ఐ అంటే ఒక 2 years కోచింగ్ తీసుకోవాలి కదా. నార్మల్ దట్స్ వై దే హావ్ టు డ్రింక్. ఇంగ్లీష్ ని ఇస్త్రాకులో మడత పెట్టేస్తున్నాడు ఎవరండి ఇతను? అయితే ఎస్ఐ ప్రిపేర్ అయిన వాళ్ళందరూ తాగుతారా? తాగాలా? తాగాలనే కాదు, జస్ట్ ఎస్ఐ ప్రిపేర్ అయిన బ్యాక్ సైడ్ తాగాలని కాదు. ఎందుకంటే వాళ్ళు ఈవెంట్స్ కొట్టాలి, మెయిన్ ఈవెంట్స్ కొట్టాలి. నేను కూడా ఈవెంట్స్ కొట్టాను 2019లో. కాకపోతే ఇప్పుడు కూడా ఈవెంట్స్ కొట్టాలి కాబట్టి మనం డ్రింక్ చేయం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. నార్మల్ సాఫ్ట్వేర్ ప్రిపేర్ వాళ్ళు ఒక్కటే డ్రింక్ చేస్తారు. సరే, ఎందుకు చేస్తారు చెప్పండి డ్రింక్? పనిలేక. క్లియర్ కాదు. క్లియర్గా చెప్పినాం. ఇంకెందుకు? టైం పాస్ కి, టైం పాస్, లేకపోతే మైండ్ డిస్టర్బ్ కోసం. సార్ అది డిస్టర్బెన్స్ చేసినప్పుడు తాగడం కోసం. సాఫ్ట్వేర్ లో డిఫరెంట్ కోడింగ్స్ అయ్యి ఉంటాయి కదా. ఇప్పుడు కానిస్టేబుల్ కానీ మీ ఫ్రెండ్ చూసారు ఎలా నవ్వుతారు మీరు చెప్పా? దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. అంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ మిస్ అయిపోయి ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా. ఇటు సైడ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే అన్ని నేర్చుకున్నాం, అంత కష్టపడ్డా, ఇక్కడ 2 hours కష్టపడితే, ఒక 1 month కష్టపడితే 10 lakhs ప్యాకేజ్ తోటి వస్తున్నాయి జాబ్లు. అందుకని వాళ్ళు అవుతున్నారు. అదే మెయిన్ రీజన్. ఇప్పుడు ఎస్ఐ ఒక కానిస్టేబుల్ కొట్టాలి, ఇంటర్మీడియట్ బేసిక్కే కానిస్టేబుల్ జాబ్ కొట్టాలంటే. కాకపోతే దానికి 2 years కావాలి టైము. కాకపోతే సాఫ్ట్వేర్ జాబ్ కావాలి 2 months నేర్చుకుంటే చాలు. సాఫ్ట్వేర్ జాబ్ 4 months వస్తుంది. అది అట్లుంది ఇక్కడ మార్కెట్ అలా ఉంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఓకే, మీకు ఒక 10 lakhs దొరికితే మీరు ఏం చేస్తారు? బిజినెస్ చేసుకుంటాం. జాబ్ చేస్తారు. 10 lakhs దొరికితేనా బిజినెస్ చేస్తాం. బిజినెస్ చేస్తారు. ఏం బిజినెస్ చేస్తారు? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. ఏదో ఒకటి బిజినెస్ అదే అనుకోండి మీరు ఇక. ఇప్పుడు అదే దీంట్లో ఉన్నారు కదా. దాంట్లో ఏం లేం ప్రజెంట్ ఇప్పుడైతే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడన్నా డ్రింక్ చేసి వచ్చామా అని? డ్రింకింగ్ వేరు, బిజినెస్ వేరుగా. అదే డ్రింకింగ్ అంటే అది మందు షాప్. వైన్స్ నడపచ్చు ఫ్యూచర్ లో. ఓ, దాని మీదే ఉంది. అంటే మేము కూడా తాగుతాం కాబట్టి మేము కూడా నడుపుకుంటే తాగుతాం. అంటే పెడతారా లేదంటే తాగుతారా? ఇదొక హఠాత్ పరిణామం. తాగుతాం. అంటే మీకోసం పెట్టుకుంటారు షాప్? తాగరు, మా కోసం పెట్టుకుని మేము తాగుతాం. ఇంకా పక్కన అవసరం లేదు. ఇక ఎలా వస్తుంది మరి? అంతే. 100లో 70% ప్రాఫిట్ ఉంటేనే బిజినెస్ చేస్తారు ఎవరైనా. 70% ఇక్కడే అయిపోతుంది కదా.
70% అయిపోయి 80% అయిపోయినాయి. మేము మా సాటిస్ఫాక్షన్ చాలు. మేము తాగినా తాగపోయినా మా సాటిస్ఫాక్షన్ చాలు అంతే. ఆ డబ్బులు పోనే ఉన్నాయి, మేము తాగితే చాలు ఇక అంతే. మీకోసం మీరు పెట్టుకుంటారు ఫ్యూచర్ లో 10 lakhs కానీ దొరికితే మీరేం చేస్తారు? యాక్చువల్ అయితే బిజినెస్ సమ్ టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ అమీర్పేటలో ఒక ఫుడ్ రెస్టారెంట్ ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ 100 రూపీస్ బిర్యానీ ఓపెన్ చేశారు కదా, అలాగే అన్లిమిటెడ్ రైస్ లాగా మేము కూడా ఓపెన్ చేస్తాం. నార్మల్ కోచింగ్ లేకుండా అతను పర్ డే ఫ్రీగా ఇవ్వచ్చు కదా. ఫ్రీగా ఎందుకు ఇస్తాం? అంటే చాలా మంది ఫుడ్ లేక ఉన్నారు. ఫ్రీగా ఇస్తే మేము డెవలప్ కావాలి. ఇప్పుడు 100 రూపీస్కి ఇస్తున్నారు, మేము 80 రూపీస్కి ఇస్తాం, సరిపోద్ది కదా. మేము 80 రూపీస్కి ఇస్తాం, సరిపోద్ది కదా. ఎందుకంటే మీకు ప్రాఫిట్ రావాలి. అంతే కంటిన్యూ చేయాలి బిజినెస్ ని. ఒక రోజులో అయిపోతే కాదు బిజినెస్ అనేది, కంటిన్యూ చేయాలి. కాబట్టి ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాడికంటే ఇక్కడ అమ్ముకునే వాడికే ఎక్కువ ఉంది శాలరీ. అందుకే ఇదే బెటర్ అని చెప్పి ఇందులో కంటిన్యూ చేస్తారా? సరే, లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? లవ్ బెటర్. లవ్ బెటర్. మీకు? ఐ థింక్ అరేంజ్ మ్యారేజ్ ఇస్ బెటర్. అనుకున్నా మీరు అదే చెప్తారు. ఆన్సర్స్ అన్ని దాచేస్తున్నారు కదా, ఏం బయటికి ఓపెన్ అవ్వద్దు అనుకుంటున్నారు. ఓపెన్ చెప్తాను నీకు కావాలంటే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? మీరు చెప్తున్నారు. మాకేం కావాలి క్వశ్చన్ కి ఆన్సర్ అంటే వీడు నాకంటే 2 years జూనియర్. జూనియర్ దట్స్ వై మీకు లవ్ మ్యారేజ్. ఎందుకు లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ ఎందుకంటే బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి. బెనిఫిట్స్ మీరు ఏదనుకున్నదే మేమేమనుకుంటాం? బెనిఫిట్స్ లైక్ వాట్ ఎవర్ ద గోల్ వాన్ నీడ్. అయన్నొద్దు, పాయింట్ కి రా. అమ్మాయి ఏం కావాలనుకుంటుందో అదంతా ఉంటది, లైక్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. మీరు అరేంజ్ మ్యారేజ్ అని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే 2 years సీనియర్ కాబట్టి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాం కాబట్టి సీనియర్. అంటే అరేంజ్ మ్యారేజ్ అయితే సంథింగ్ తన సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, మన రేంజ్కి తగ్గట్టే ఉంటారు కదా. ఇప్పుడు సపోజ్ నేను నార్మల్ పర్సన్ అనుకో, నార్మల్గానే అమ్మాయి ఉంటుంది. రిచ్ పర్సన్ ఉంటుంది. అరేంజ్ మ్యారేజ్ మొత్తం సేమ్ ఉంటాయి కదా, ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు నేను నార్మల్గా 10,000 పర్ మంత్ సంపాదిస్తున్నాను అనుకో, 10,000 పర్ సంబంధమే వస్తుంది. 1 lakh సంబంధం అయినా కానీ 1 lakh సంబంధమే వస్తుంది. అంటే మీ శాలరీ బట్టే వస్తారంట. ఇంటెలిజెంట్ ఫెలో అంతే వస్తుంది. అరేంజ్ మ్యారేజ్ సేమ్, లవ్ మ్యారేజ్ డిఫరెంట్. లవ్ మ్యారేజ్ ఎలా మరి? లవ్ మ్యారేజ్ అయితే నేను 10,000 సంపాదిస్తున్నాను అనుకో, ఆ అమ్మాయికి సూపర్ అంటే 1,00,000 వచ్చినా మిమ్మల్ని చేసుకోవాలి. 1,00,000 వస్తాయంటే అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. అంతే ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. బెనిఫిట్ చూసుకోండి అంతే. అంటే అమ్మాయిలు కంప్లీట్ నెగిటివ్ కాదులే, కానీ తను ఒకవేళ జెన్యున్గా ఉంటే మాత్రానికి మనల్ని చేసుకుంటుంది. కాకపోతే అప్పుడు మనం ఫేస్ చేయాలి, ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఆ పేరెంట్స్ తరపు నుంచి, అమ్మాయి తరపు నుంచి కాదు, పేరెంట్స్ తరపు నుంచి. దట్స్ వై అంతే. అబ్బాయిలు ఎందుకు మ్యారేజ్ అయ్యాక ఎక్కువ ఫైట్స్ అవి చేస్తారు అమ్మాయిలతో? అంటే గొడవలు పెడతారు ఎందుకలా? అమ్మాయిలు బెటర్ మ్యాక్సిమం. మేబీ అమ్మాయిలు అదే అంటారని. అమ్మాయిలు గొడవ పడతారు. గొడవలు ఎందుకు వస్తాయంట? అబ్బాయిలు కూల్గా ఉంటారు. అబ్బాయిలు కూల్గా ఉంటారు. ఎంత మీరు అమ్మాయి అయితే మడిగి మీరు ఒప్పుకోరేం దాన్ని. ఏమో నాకు నమ్మాలనిపించలేదు, ఎందుకంటే మేమే కూల్, మీరు కూల్ కాదు. ఇది రియాలిటీ వస్తే తెలిసింది. అబ్బాయిలు చెప్తున్నాగా, అబ్బాయిలు కూల్గా ఆలోచిస్తారు. బిఫోర్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ బిఫోర్ మ్యారేజ్ కానీ అబ్బాయిలు కూల్గానే ఆలోచిస్తారు. కాంప్రమైజ్. ఆఫ్టర్ మ్యారేజ్ గర్ల్స్ నువ్వు బిఫోర్ ఇలా ఉన్నావు ఆఫ్టర్ ఇలా ఉన్నావు అనే సజెషన్లో కొంచెం అంటే క్లమ్జీనెస్ వస్తుంది, దానివల్ల డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతాయి. దట్స్. అమ్మాయిలు అలా అంటారు, ముందు ఒకలా ఉన్నా తర్వాత ఒకలా ఉన్నా కదా. అబ్బాయిలు అలానే అంటారు. అబ్బాయిలు ముందు ఫస్ట్ నుంచి అలానే ఉంటారు. అబ్బాయిలు ముందర కూడా అలా లాస్ట్ కూడా అంతే అలా ఉంటారు. అమ్మాయిలే మారుతా ఉంటారు ముందుకి వెనక్కి. అయితే మీరు అబ్బాయిలు జెన్యూన్ అంటారు అంతే. మరి అమ్మాయిలు ఏంటంట? వాళ్ళు కన్ఫ్యూజన్ ఎక్కువ ఇలాంటి విషయాల్లో. ముందుకు పోవాలి వెనక్కి పోవాలి తెలియదు వాళ్ళకి. మీరు అలా చేస్తారు, ముందుకెళ్ళాలి మేము చేయవలసిన ఆటోమేటిక్ వాళ్ళు అయిపోతారు.
మేము చేయకపోయినా చేసినా ముందుకు వాళ్ళే వెళ్ళిపోతారు. వాళ్ళ ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఫీలింగ్స్ అనేది అట్రాక్ట్ అవుతాయి. వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ లవర్స్ కానీ ఏదో ఒకటి రిచ్ పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు కంపేర్ చేసుకొని మన లవ్ చేసిన ఓన్ పర్సన్ని కంపేర్ చేసుకుంటూ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. అది తప్పు. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎలాంటి విషయాలు ఎక్కువ కోపం చిరాకు వస్తుంది? అబౌట్ ఫస్ట్ నైట్స్ మీరంతా అందులోనే ఉన్నారు క్వశ్చన్ ఆన్సర్లు ఇవ్వండి కొంచెం. అంటే కోపం ఎక్కువ వచ్చేదా? క్యాజువల్ క్వశ్చన్స్ ఇవి. కోపం వచ్చి అండర్స్టాండింగ్ విషయంలో ఇప్పుడు అబ్బాయి ఒకటి ఉంటాడు. అండర్స్టాండింగ్. లవ్ మ్యారేజ్ అయితే మాత్రానికి కంపేర్ చేస్తారు. లవ్ మ్యారేజ్ ఎలాంటి విషయాలు అంటే అంతకుముందు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు, అంతకుముందు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు, లవ్ బిఫోర్ ఎలా ఉన్నావు, ఆఫ్టర్ లవ్ ఎలా ఉన్నావు, అదే 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 కంపారిజన్. లవ్ అయితే అరేంజ్ మ్యారేజ్ అయితే అదేం లేదు. లవ్ అరేంజ్ మ్యారేజ్ అప్పుడు బిఫోర్ ఏం చెప్పావు, మీకు ఎలాంటి విషయాల్లో కోపాలు వస్తాయి చెప్పండి? మేము చెప్పినప్పుడు ఒప్పుకోకపోతే కోపం వస్తుంది. అంతేగా మావా. అంతే. మేము అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ నో వచ్చింది అనుకో ఆటోమేటిక్ కోపం వస్తుంది. అంటే కొన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో కాదు, కొన్ని విషయాల్లో కోపం వస్తుంది. ఇంకా ఎలాంటి విషయం? ఇంకా అంటే మేము చెప్పడం ఒప్పుకోపోతే అంతా అదేగా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఆన్సర్ తిప్పి చెప్తున్నారుగా మీరు. ఇంకా అంటే చెప్పండి. మీకు ఎప్పుడు కోపం వస్తుంది? కోపం రాదా ఎప్పుడు? అంటే మేము చెప్పిన కర్రీ వండకపోతే కోపం వస్తుంది. ఏం కర్రీ ఏంటి? ఏదో ఒకటి చికెన్ మటన్ బిర్యానీ వేసుకోండి. ఎక్కువ అవే వంట చేస్తారు మరి. అంతే కావాలి. అంటే ఇప్పుడు మీరున్నారు, మీరు చికెన్ కర్రీ వచ్చా వంట, మటన్ వచ్చంటారా?